నమస్తే వనకం ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. గంగ గోల గోల సేయంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ గురుకులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొరవలేదుగా సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే చూడగా ఆవారి చూపులకు మంచైన మరిగేలే ఆ నవ్వులు ఈ చూపులు ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే. ఈ రోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అట్ సూరంపాలెం. ఓహో, అమ్మాయిలు అబ్బాయిలు అయితే పిక్చర్ రచ్చగా ఉన్నారు కాబట్టి వీళ్ళతోటి ఇంకా రచ్చ పీక్స్ కెళ్ళాలి అంటే వీళ్ళతో ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ చేయించాలి, డాన్స్ చేయించాలి, ఆడించాలి, ఇలా చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ చేయాలంటే మనం ఏం చేయాలంటే ముందుగా టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి ఒక పర్సన్ ని, ఉదయ్ టీం నుంచి ఒక పర్సన్ ని ఇన్వైట్ చేయాలి. లెట్స్ వెల్కమ్ దెం. సో క్రేజీ యాక్టివిటీస్ చేయడానికి నా టీం నుంచి ఒక అమ్మాయి సిద్ధంగా ఉంది, రెండో టీం నుంచి ఒక అబ్బాయి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ నా టీం నుంచి ఒక అందమైన బ్యూటిఫుల్ గర్ల్ పిలిచేద్దాం. పాపా పి సుశీల ఎక్కడా దామా. ఓకే, ఇప్పుడు నా టీం నుంచి ఒక లడ్డు బాబు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ హిమ్. ఎలా నచ్చాడు తెలుసా? ఓకే, హాయ్. హాయ్ అక్క. అక్క నీకు అక్క అవుతుందా? అరే బామ్మర్ది, నీ పేరేంట్రా? నా పేరు సత్యనారాయణ. సత్యనారాయణ అంటే సత్తిపండు. ఓకే, సో సత్తిపండుకి వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. ఓకే, సో సత్తిపండు నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే నువ్వు స్టాండప్ కామెడీ చేయాలి. నువ్వు కామెడీ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పడి నవ్వాలి. ఎలాగా? ఇలా పడి నవ్వాలి. ఓకే ఓకే సరే, ఏదైతే నేను లడ్డు బాబు, నువ్వు రెడీయా? సత్తిపండు స్టాండప్ కామెడీ చేయాలి, చేస్తావు. ఓకేనా? ఇలా ముందుకు వచ్చి నువ్వు చెయ్యి రాకపోతే మేము కెరీర్లు ఎట్టుకుంటాం. అది సో సత్తిపండు ఇప్పుడు స్టాండప్ కామెడీ చేస్తాడంట. 3, 2, 1 స్టార్ట్. నాకు జిల్ జిల్ జిగా యాంకర్ బాగా ఇష్టం. ఇప్పుడు ఆయన ఇమిటేటింగ్ చేస్తా. ఉదయాన్న రాగానే ఏం చేస్తాడో ఇప్పుడు చెప్తా. రాగానే హాయ్, ఇప్పుడు మనం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఉన్నాం. వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. నెక్స్ట్ సినిమాలో స్మోకింగ్ యాడ్ వస్తుంది. మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కారకం. Tobacco use leads to cancer and deadly diseases. The cannabis products are not supposed to use the many type of tobacco products such as kaini, cigarette, palm gutta and other deadly diseases. ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు నుసి, మరోవైపు పొగ. ఎవరు నోరు మెరపరేంటి? ఈ నిర్లక్ష్యం పోవడానికి పాడాలి చర్మ గీతం. కాలే సిగరెట్ ఎక్కడన్నా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం. అతిక్రమణకు తప్పదు జరిమానం. ధూమపానం చెయ్యకండి, చెయ్యనివ్వకండి. రాకీ మూవీలో ఎన్టీఆర్ వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే విలన్ అంటాడు, ఆఫ్టర్ ఆల్ రైల్వే కొడుకు నీకేంట్రా అని. ఆ డైలాగ్ ఆదిత్య కాలేజ్ ఓడి మీదకి వస్తే ఎలా ఉంటది అందు ఇప్పుడు నేను చెప్తా. ఆఫ్టర్ ఆల్ ఆదిత్య సార్, ఆఫ్టర్ ఆల్ ఆదిత్య సార్. ఒక్క మా సూరంపాలెం కాలేజ్ లో 180 ఎకరాలు 6,35,000 గజాలు సార్. 2 పాలిటెక్నిక్ కాలేజీలు, 2 ఫార్మసీ కాలేజీలు, 1 జీబీఏ అంటే గ్లోబల్ బిజినెస్ ఇంక్యుబేటర్ కాలేజ్ ఉన్నాయి సార్.
ఒక్క మా బీటెక్ కాలేజీలో 3 కాలేజీలు ఉన్నాయి సార్. ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆదిత్య ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్. ఒక్క మా బీటెక్ కాలేజీలో 5,000 మంది టీచర్లు, 50,000 మంది స్టూడెంట్లు పనిచేస్తున్నారు సార్. తెలుసా? ఆఫ్టర్ కాదు సార్. గ్రూప్స్ లోకి వస్తే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ట్రిపుల్ ఇంజనీరింగ్, ఈసీఈ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్ అని రకరకాల గ్రూపులకి విద్యలు అందిస్తున్న ఒక్కొక్క గ్రూప్ ఆదిత్య కాలేజ్ సార్. 15 ఏళ్ల ఘన చరిత్ర సార్. ఆఫ్టర్ కాదు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో చాలా చాలా ఫెంటాస్టిక్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాబట్టి ఇదేనా ఇంకేదైనా ఉందా? డాన్స్ వేస్తే చేస్తావా? సో మిమిక్రీ కాదంట, డాన్స్ తో కూడా ఇరగ తీస్తాడంట మా సత్తిపండు. సో సత్తిపండు రెడీయా? 3, 2, 1 మ్యూజిక్. Let's go. मेरी से मेरे पा सोगा से अरुबा दे 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 ముత్తులున్నని కన్నులు తేతే ముత్తుకున్నని ముత్తులు తేతే క్యాపే ఇప్పతే सिटी मार सिटी मार सिटी मार सिटी मार यार मेगा स्टार ने चुट्टे मजले स्टार. ఓకే, సో సత్తిపండు అయితే పర్ఫార్మెన్స్ చింపి చాడేసాడు. ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఓకే, ఇప్పుడైతే నా టీం నుంచి ఇంకో బ్యూటిఫుల్ గర్ల్ రెడీగా ఉంది. ఏ బ్లూ డ్రెస్ గర్ల్, వాట్స్ యువర్ నేమ్? గీతాంజలి. గీతాంజలికి వచ్చిన టాస్క్ ఏంటి అంటే డాన్స్ చేయాలా? డాన్స్ చెయ్యాలి. చేస్తావా మరి? దా. ఓకే, మరి ఇప్పుడు డాన్స్ చేయడానికి గీతాంజలి సిద్ధంగా ఉంది. గీతు రెడీయా? 3, 2, 1 మ్యూజిక్. తెలుపునా కాటుక కళ్ళకు రంగు రంగు కలనిచ్చిందెవ్వరు దిక్కులంచులకు రెక్కలు తొడిగిందెవరు నిదుర మరిచిన రెప్పల జంటకు సిక్కు బరువు అరువిచ్చిందెవ్వరు ఒక్క నునుపులో మెరుపై వచ్చిందెవరు నా వసంతం నీకు సొంతం నా సమస్తం నీది కదా నేస్తం నా ప్రపంచం పొడవ మొత్తం వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం రంగదే 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 ఏడు వర్ణాల నీ వలపు హరివేలు నాదే ముత్తు రంగే ఒత్తు పగడాల పెదవులకి సిక్కు రంగే దిక్కు నా కళ్ళకి మత్తు రంగే ఒత్తు నా మేని వంపులకి కొత్త రంగే దిక్కు కవ్వేళ్ళకి ఓకే, అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉంది పర్ఫార్మెన్స్? సో అంత సూపర్ గా అయిపోయింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ గీతు. సత్తిపండు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో క్రేజీ యాక్టివిటీస్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇదే ఉత్సాహంతో మన నెక్స్ట్ వండర్ఫుల్ గేమ్స్ లోకి వెళ్ళిపోదాం. మరి ఎస్, నెక్స్ట్ వస్తున్న వండర్ఫుల్ గేమ్ పరుగు పరుగు. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి 4 అమ్మాయిలు, 2 టీం నుంచి 4 అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఎస్, ముందుగా నా టీం నుంచి 4 పతంగులు వస్తున్నారు. అబ్బాయిలు కమ్ ఆన్. సో 2 టీం నుంచి 4 కత్తులు వచ్చారు కాబట్టి నా టీం పతంగులు ఓకే. సో 2 టీం నుంచి 4 కైట్స్ వచ్చారు కాబట్టి నా టీం నుంచి 4 బటర్ఫ్లైస్ వస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చారు కాబట్టి మరి ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాల్సింది ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు అండ్ కలర్ఫుల్
నేను ఏ చీరలు వేసుకొచ్చా? చీరలు కాదు కరెక్ట్. ఓకే, మరి గేమ్ ఎలా ఆడాలి? ఓకే, బాయ్స్ అండ్ గర్ల్స్ పర్గో గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే నలుగురికి ఈ స్కార్ఫ్స్ తో వాళ్ళ లెగ్స్ ని టై చేసేస్తాము. తర్వాత ఇక్కడ హ్యాండ్స్ హోల్డ్ చేసుకుని ఇక్కడ నుంచి అక్కడ వరకు జంప్ చేస్తూ వెళ్ళాలి. అక్కడ బౌల్ లో మీకు 4 balls ఉన్నాయి. ఆ 4 balls పిక్ చేసుకుని మళ్ళీ జంప్ చేస్తూ వెనకొచ్చి వెనుకున్న బౌల్ లో ఆ 4 balls వేసేయాలి. సో ఏ టీమ్ అయితే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. మరి ఈ గేమ్ ఫస్ట్ ఆడడానికి రెండు టీం నుంచి బాయ్స్ సిద్ధంగా ఉన్నారు. బాయ్స్ రెడీయా? వచ్చేద్దాం. పరుగు గేమ్ ఆడడానికి రెండు టీం నుంచి అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు. నా చేతిలో టైమర్ కూడా రెడీగా ఉంది. బాయ్స్ ఆర్ యు రెడీ? ఒరే చిన్నడా రెడీయా? 3 2 1 గో. గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. అమ్మాయిలు యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3 2 1 గో. గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేస్తారు. కాబట్టి ఎవరెవరు స్కోర్స్ ఏంటి, ఎవరు తక్కువ టైంలో ఫినిష్ చేశారు, ఎవరు గెలిచారు, ఎవరు కట్ అయ్యారు కాబట్టి చెప్పు మీ అమ్మాయిలు ఎంత టైంలో ఫినిష్ చేశారు? ఎస్, నా టీం గర్ల్స్ అయితే ఈ పరుగు రౌండ్ ని ఎంత టైంలో ఫినిష్ చేశారు అంటే అంటే విత్ ఇన్ 1 minute 2 seconds. సో పరుగు గేమ్ ని నా టీం అనగా రేణు టీం అబ్బాయిలు ఫినిష్ చేశారు విత్ ఇన్ 44 seconds. ఫైనలీ పరుగు గేమ్ విన్నర్స్ రేణు టీం అబ్బాయిలు. సో ఇంత సూపర్ గా అమ్మాయిలు అబ్బాయిలు ఆడుతున్నారు పాడుతున్నారు కాబట్టి ఇంకా క్రేజీ యాక్టివిటీస్ చేస్తే ఇంకా రచ్చరచ్చుకుంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో క్రేజీ యాక్టివిటీ చేయడానికి నా టీం నుంచి ఒక అబ్బాయి, ఉదయ్ టీం నుంచి ఒక అమ్మాయి వెయిటింగ్ అంట. చేద్దామా? సో క్రేజీ యాక్టివిటీస్ చేయడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయి అబ్బాయి సిద్ధంగా ఉన్నారు. మరి ఫస్ట్ నా టీం నుంచి ఒక అందమైన రోజ్ ఫ్లవర్ ఉందంట. రామ్మాయుడు. ఓకే, ఇప్పుడు నా టీం నుంచి ఒక రాకెట్ వస్తున్నాడు. అబ్బాయి ఓకే, మరి క్రేజీ యాక్టివిటీ చేయడానికి అమ్మాయి అబ్బాయి వచ్చేసారు కాబట్టి నేను మరి నీ టీం నుంచి నీ రాకెట్ ఏం చేయబోతున్నాడు? హాయ్ రాకెట్. హాయ్ అక్క. నీ పేరు? కళ్యాణ్. ఓకే, కళ్యాణ్కి వచ్చిన టాస్క్ ఏదో చూద్దామా? ఓకే ఓకే, నువ్వు ఒక వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఓకే ఓకే, ఐ రెడీ? ఐ యామ్ రెడీ. ఫ్లోర్ అంతా నీదే దున్నే. ఓకే ఓకే, కమ్ ఆన్. సో రేణు టీం నుంచి కళ్యాణ్ రెడీగా ఉన్నాడు డాన్స్ చేయడానికి. కళ్యాణ్ బాబు భద్రం రెడీయా? 3 2 1 మ్యూజిక్. అందమైన చందమామ
ప్రేమ కూడా దానిలాగే అందదమ్మా ఎంత దగ్గరైనా దాటలేనిదమ్మా అడుగు దూరమైన జన్మ చాలదమ్మా వేణుమా వేణుమా అంత సులువు కాదులేమ్మా ఆడపిల్ల మనసు అర్థం అవ్వదమ్మా ప్రేమ ఇట్టే నీకు దొరకదమ్మా విశ్వదాభిరామ నువ్వు వినరావేమా అందమైన అందమైన చందమామ ప్రేమ కూడా దానిలాగే అందదమ్మా ఎంత దగ్గరైనా దాటలేనిదమ్మా అడుగు దూరమైన జన్మ చాలదమ్మా. సో ఎలా ఉంది పర్ఫార్మెన్స్? అది సూపర్ గా అది అంత సూపర్ గా ఉంది కాబట్టి నీ టీమే కాదు ఇప్పుడు నా టీం నుంచి కూడా ఒక సూపర్ పర్ఫార్మెన్స్ రాబోతుంది. చూసుకుందామా నీ పెద్దమ్మ నాడు. ఓకే సో నెక్స్ట్ అయితే నా టీం నుంచి ఇంకో బ్యూటిఫుల్ గర్ల్. ఏ యు రెడ్ డ్రెస్ గర్ల్. ఓకే ఏదైతే నా కళకు అలా కనిపించింది. నీ పేరు లీనానా? లీనాకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే లీన్ పాప నువ్వు పాట పాడాలంట. పాడతావు మరి? ఓకే సో లీనా అయితే ఇప్పుడు పాట పాడిపోతుందంట. ఒక పాట పాడతావా మరి? 3, 2, 1 స్టార్ట్. అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరునే తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వే లేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనే ఉన్నా నిన్ను కోరి ఉన్నా నిజమై నడిచా. చాలా సూపర్ గా అయిపోయింది. రేణు మొత్తానికి నన్ను నాని చేసి పక్కన పెడతావా? తప్పదు కొన్నిసార్లు. ఏదైతే నేను నానియే కదా హీరో ఇక్కడ. సరే ఇంత సూపర్ గా పర్ఫార్మెన్స్ అయిపోయింది కాబట్టి పాప థ్యాంక్ యూ, బాబు థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకో వండర్ఫుల్ గేమ్ లోకి దూకేద్దాం. మరి ఆ గేమే సో మెల్లమాల గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ అయితే నా టీం నుంచి ఇద్దరు బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. అందమైన భామలు గర్ల్స్ వచ్చేయండి. ఓకే ఇప్పుడు నా టీం నుంచి ఇద్దరు మగధీరాలు వస్తున్నారు. మగధీరాలు కమియా. ఓకే అమ్మాయిలు అబ్బాయిలు చాలా క్రేజీగా వచ్చారు కాబట్టి మరి గేమ్ ఆడాలంటే మనకు కావాల్సింది ప్లీజ్ రేను. మరి దాంట్లో వచ్చాయి మాస్కులు వచ్చాయి, మరి ఎలాగాడాలి గేమ్? మాస్కులు కాదైనా మాస్కులు మా ఊర్లో మాస్కులు అంటారు. ఓకే మరి అబ్బాయిలు అమ్మాయిలు వినండి చెప్తాను. ఇక్కడ ముందుగా వచ్చే ఇద్దరికి చేతికి దండలు ఇస్తాను, అలానే వాళ్ళ మొహానికి మాస్కులు వేస్తాను. ఆ తర్వాత వాళ్ళిద్దరిని దూరంగా నుంచోబెడతాను. దూరంగా నుంచోబెడతాను. ఆ తర్వాత వాళ్ళ ఆపోజిట్ పర్సన్ ని ఫైండ్ అవుట్ చేసి ఒకరి మెల్ల ఒకరు మాల వేసుకోవాలన్నమాట. ఈ గేమ్ ని ఏ టీం అయితే తక్కువ టైంలో ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. అదనమాట. సో అర్థమైంది కదా బాయ్స్ అండ్ గర్ల్స్. సో ఫస్ట్ అయితే మరి గేమ్ ఆడడానికి రెండు టీం నుంచి బాయ్స్ వచ్చేస్తున్నారు. బాయ్స్ రెడీయా? అదా సో మెల్ల మన గేమ్ ఆడడానికి ఇప్పుడు రెండు టీం నుంచి అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు. రేణు అక్కడ రెడీయా? ఇక్కడ కూడా రెడీ, టైమర్ కూడా రెడీగా ఉంది. 3, 2, 1 స్టార్ట్. रंग रंग दे
గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. మరి స్టార్ట్ చేసేద్దామా? అమ్మాయిలు రెడీ? 3, 2, 1 గో. మెల్లమాల గేమ్ అమ్మాయిలు అబ్బాయిలు చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేస్తున్నారు. కాబట్టి ఎవరు స్కోర్ ఏంటి, ఎవరు గెలిచారు, ఎవరి తోటకూర చెప్పు, మీ అమ్మాయిలు ఎంత టైంలో? మరి నా టీమ్ గర్ల్స్ అయితే మెల్లమాల గేమ్ ని ఎంత టైంలో ఫినిష్ చేశారు అంటే విత్ ఇన్ 2 minutes 15 seconds. చాలా ఈజీగా చేసేసారు కదా, ఎంత సింపుల్ గా ఆడారు. మరి మా అబ్బాయిలు మెడలో మాల గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 1 minute 52 seconds. ఫైనలీ మెడలో మాల గేమ్ విన్నర్స్ రేణు టీమ్ అబ్బాయిలు. అమ్మాయిలు అబ్బాయిలు చాలా సూపర్ గా ఆడారు కాబట్టి అబ్బాయిలు థ్యాంక్ యూ సో మచ్, అమ్మాయిలు థ్యాంక్స్. రేణు గేమ్స్ అంతా సూపర్ గా అయిపోయింది కాబట్టి మరి ఇప్పుడు క్రేజీ యాక్టివిటీస్ స్టార్ట్ చేద్దాం. మరి ఆ క్రేజీ యాక్టివిటీస్ చేయడానికి నా టీం నుంచి ఒక అబ్బాయి, ఉదయ్ టీం నుంచి ఒక అమ్మాయి కావాలి కదా, మరి పిలవాలి కదా. మరి ముందుగా నా టీం నుంచి ఒక రోబో వస్తున్నాడు కదా. కమ్ ఆన్ బాయ్. ఓకే, మరి క్రేజీ యాక్టివిటీ పర్ఫామ్ చేయడానికి ఇప్పుడు నా టీం నుంచి ఒక బ్యూటిఫుల్ గర్ల్ వస్తుంది. పాపా పిసుశీల దమ్మా. ఓకే, మరి క్రేజీ యాక్టివిటీ పర్ఫామ్ చేయడానికి నా టీం నుంచి రేణు టీం నుంచి అమ్మాయి అబ్బాయి వచ్చారు కాబట్టి మరి నీ టీం నుంచి ఎవరు వచ్చారు? ఓకే, హాయ్. నీ పేరు? ప్రదీష్. ఓకే, ప్రదీష్. అందరూ బ్రో బ్రో అంటుంటారు, నిన్ను బన్నీ అంటారా? ఓకే, సో బన్నీకి వచ్చిన టాస్క్ ఏంటి? బన్నీ మీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే బస్ స్టాండ్ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడుక్కోవాలి. ఓకే ఓకే, నేను క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ఇది ఆదిత్య కాలేజ్ బస్ స్టాప్ అన్నమాట. ఇక్కడ బన్నీతో పాటు నేను కూడా అడుక్కునేవాడిని, మీ ఎదురు అడుక్కుంటా. ఓకేనా? ఓకే ఓకే, సరే. నేను కాలేజ్ గర్ల్. అది కాదు, అసైన్మెంట్ ఇచ్చారు, నేనేమో ఫినిష్ చేయలేదు. తమ్ముడు నాకు అసైన్మెంట్ ఇచ్చారు, నేను ఫినిష్ చేయలేదు. ఎందుకో తెలుసా? ప్రభాస్ ఒరే తమ్ముడు గట్టిగా అడుక్కోరా, గట్టిగా. ఒరే తమ్ముడు ఇక్కడ ఎవరో యాక్స్ కొట్టుకున్నారా? ఒరే తమ్ముడు అక్కడెక్కడో గొంట ఉన్నా, దానికి వెళ్దాం పదరా. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. హలో పోలీస్ స్టేషన్. ఏంటయ్యా? 100 నెంబర్ ఎంత? పోలీస్ స్టేషన్ నెంబర్ ఎంత? అలా కాదే, సురేష్ కి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. తమ్ముడు అసలు ఇక్కడ అమ్మాయి ఉందిరా. రే ఇక్కడ అమ్మాయి ఉంది. యాక్చువల్ గా సురేష్ నీ ఫ్రెండ్. ఏంటి పక్క వెళ్ళండమ్మా. పక్క వెళ్ళండమ్మా, అలా కాదు. ఏంటి ముమ్మెత్తుకెళ్ళి తిప్పుని తిరగడం కాదు, డబ్బులు. మీరు నిజంగా గుడ్డారు, కనిపించట్లే కళ్ళు. అందరూ నన్ను కాజల్ అంటారు, అంటే షార్ట్ గా కాజల్ అంటారు. అమ్మ 120 అమ్మ చికెన్ బిర్యానీ తింటాను. పక్కకి వెళ్ళి అడుక్కోవయ్యా, నా దగ్గర డబ్బులు లేవు. తమ్ముడు నువ్వు కూడా ఉన్నా కదా. అమ్మ 200 ఇదంతా మా ఏరియా, వెళ్ళు. కొంచెం కూర ఉంటాయి అమ్మా, కొంచెం పులుసు ఉంటాయి అమ్మా, కొంచెం చికెన్ బిర్యానీ ఉంటాయి అమ్మా. ఓకే, సో ఈ విధంగా రేణు టీం నుంచి ముస్టో టాస్క్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ నా టీం నుంచి ఇంకో బ్యూటిఫుల్ గర్ల్. నీ పేరేంటి?
పరిమళ ఇంత అందంగా ఉన్నావు కాబట్టి నీకు ఒక అందమైన టాస్క్ ఏంటి అంటే సిటప్స్ తీయాలంట 20 గుంజీలు తీయాలంట ఒక 20 గుంజీలు తీయాలంట తీస్తావా? స్టార్ట్ 1 2 3 4 5 6 7 11 12 16 17 18 ఇంకొంచెం 21 22 23 24 25 ఇంత సూపర్ గా అయిపోయింది కాబట్టి పాప నువ్వు అందంగా ఉన్నావు కాకపోతే కొంచెం సిటప్స్ చేస్తే ఇంకొంచెం పొడుగు అవుతాను చేయించా అది మ్యాటర్ ఏంటి ఇలా కట్టుకుని పెట్టుకున్నావా నీకు కావాలి సరే అమ్మాయి అబ్బాయి చాలా సూపర్ చేశారు కాబట్టి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ సో క్రేజీ యాక్టివిటీ అయితే చాలా సూపర్ గా అయిపోయింది కాబట్టి ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ ఇంకో వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం మరి ఆ గేమే సో రింగ గేమ్ ఆడడానికి నా టీం నుంచి అమ్మాయిలు 2 టీం నుంచి అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ అయితే నా టీం నుంచి ఆడడానికి రింగులుగా ఉన్న అమ్మాయిలు వచ్చేస్తున్నారు గర్ల్స్ కమ్ ఫార్వర్డ్ ఓకే ఇప్పుడు నా టీం నుంచి 3 బొంగరాల లాంటి అబ్బాయిలు వస్తున్నారు అబ్బాయిలు కమ్ ఆన్ ఓకే మరి రింగ గేమ్ ఆడాలంటే మనకు కావాల్సింది ప్రాపర్టీస్ ప్లీజ్ సో రింగ గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి అమ్మాయిలు అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు మరి రేణు ఈ గేమ్ ఎలా ఆడాలి ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్ రింగ గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే 3 అక్కడ 3 రింగ్స్ లో పొజిషన్ తీసుకుంటారు తర్వాత అక్కడ ఫస్ట్ పర్సన్ వచ్చి ఆ రోప్ ద్వారా సెకండ్ పర్సన్ కి రింగ్ పాస్ చేస్తాడు ఎలా అంటే ఫస్ట్ పర్సన్ రింగ్ త్రో చేస్తారు తర్వాత సెకండ్ పర్సన్ వచ్చి థర్డ్ పర్సన్ కి ఆ రోప్ ద్వారా ఆ రింగ్ ని పాస్ ఆన్ చేయాలి ఆ తర్వాత థర్డ్ పర్సన్ ఆ రింగ్ ని కలెక్ట్ చేసుకుని ఇక్కడ ఉన్న టబ్ లో వేసేయాలన్నమాట అక్కడ ఉన్న రెడ్ కలర్ టబ్ లో వేసేయాలి మీకు ఇస్తాం 2 minutes టైం ఈ 2 minutes టైం లో ఏ టీమ్ అయితే ఎక్కువ రింగ్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ అర్థమైందా ఓకే రింగ గేమ్ ఆడడానికి ముందుగా నా టీం నుంచి అబ్బాయిలు వచ్చేస్తున్నారు కమ్ ఆన్ బాయ్స్ సో రింగ గేమ్ ఆడడానికి 2 టీం నుంచి బాయ్స్ సిద్ధంగా ఉన్నారు బాయ్స్ రెడీయా రెడీ 3 2 1 గో టైంలో మా టీం అబ్బాయిలు ఎన్ని రింగ్స్ కలెక్ట్ చేశారో చూద్దామా చేయి సాపు ఎందుకు సాపు రింగులు ఎత్తాను 1 2 పట్టట్లేదు 3 4 5 6
7 8 9 సో రింగా రింగా గేమ్ ని నా టీం అబ్బాయిలు ఫినిష్ చేశారు కాబట్టి అండ్ ఇప్పుడు ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు వెయిటింగ్ అంట ఆపుదామా? నా టీం నుంచి అమ్మాయిలు వెయిటింగ్. అమ్మాయిలు రెడీయా? వచ్చేయండి. ఓకే రింగా రింగా గేమ్ ని ఇప్పుడు ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు ఆడబోతున్నారు. చేతి చచ్చిపోతుంది దాని నుంచి మొయలేక. Time starts now. 3, 2, 1, go. గేమ్ లో నా టీం గర్ల్స్ ఎన్ని రింగ్స్ కలెక్ట్ చేశారో చూద్దామా? ఓకే ఓకే రెండు సైజప్ ఆశ ఇది 1 2 3 4 5. సో నా టీం గర్ల్స్ అయితే 5 రింగ్స్ కలెక్ట్ చేశారు. సో ఈ విధంగా రింగ గేమ్ అనేది ఫినిష్ అయిపోయింది అన్నమాట. రింగ గేమ్ ఫినిష్ అయిపోయింది కాబట్టి ఈ గేమ్ లో రింగ్స్ తెలిసిన తర్వాత ఎవరి స్కోర్స్ ఏంటి తెలిసిన టైం వచ్చేసింది. మరి నా టీం గర్ల్స్ రింగ గేమ్ లో ఎంత స్కోర్ చేశారు అంటే 5 రింగ్స్. మరి మా అబ్బాయిలు రింగా గేమ్ లో కలెక్ట్ చేసిన రింగ్స్ ఎన్ని అంటే 10 రింగ్స్. ఫైనలీ రింగా గేమ్ విన్నర్స్ రేణు టీం అబ్బాయిలు. సో ఇంత సూపర్ గా పిల్లలు చాలా ఎంటర్టైన్ చేస్తున్నారు. గేమ్స్ ఆడుతున్నాం కాబట్టి ఇప్పుడు అస్సలైన టైం వచ్చేసింది. yes it's a tough time. సో ఇప్పుడు మనం ఫైనల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఆ గేమే సై అంటే సై. ఓకే సై అంటే సై గేమ్ ఆడడానికి అటు అమ్మాయిలు ఇటు అబ్బాయిలు రెడీగా ఉన్నారంట. మరి పిలిచేద్దామా? ముందుగా నా టీం నుంచి 5 జెట్స్ వస్తున్నారు. వెల్కమ్ దెమ్. నా టీం నుంచి 5 జిల్ గర్ల్స్ వస్తున్నారట. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. సో అమ్మాయిలు అబ్బాయిలు అలానే ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి ఉదయ్ ఈ గేమ్ ఎలా ఆడాలో తెలుసా? చెప్తున్నాను. సో బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు చూస్తున్నారు కదా అక్కడ మ్యాట్ మీద లెమన్స్ బాల్స్ అండ్ చాక్లెట్స్ ఉన్నాయి అనమాట. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఈ బ్లాక్ మ్యాట్ ని మీరు పరుస్తా అనమాట. పరిచిన తర్వాత టీమ్ లో 5 ఉన్నారు కదా 5లో ఒక పర్సన్ ఈ బ్లాక్ మ్యాట్ మీద బోర్ల పడుకోవాలన్నమాట. పడుకున్న తర్వాత మిగతా 4 పర్సన్స్ ఏం చేయాలి 4 వైపులా మ్యాట్ ని పట్టుకుని ఎత్తాలి. ఎత్తి ఈ చాక్లెట్స్ మీదగా వెళ్తూ అక్కడ దాకా వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు చాక్లెట్స్ లెమన్స్ అండ్ బాల్స్ ని ఇలా తీసుకుని ఇలా వేసుకోవాలి. ఎలాగా? ఇలా తీసుకుని అలా వేసుకోవాలి. సో అక్కడ దాకా వెళ్ళేటప్పుడు కలెక్ట్ చేయాలి. తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఏమీ కలెక్ట్ చేయకుండా వెనక్కి వచ్చేయాలి. ఓకేనా? సో ఎవరైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ బాల్స్ అండ్ లెమన్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్స్. ఎందుకంటే దీనికి వచ్చిన ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటనేది లాస్ట్ లో చెప్తాం. ఓకేనా? సో ఫస్ట్ మరి గేమ్ ఆడడానికి రెండు టీం నుంచి బాయ్స్ వచ్చేస్తున్నారు. బాయ్స్ సిద్ధమా? సో సై అంటే సై గేమ్ ఆడడానికి ఇప్పుడు రెండు టీం నుంచి బాయ్స్ సిద్ధంగా ఉన్నారు. బాయ్స్ రెడీయా? 3 2 1 గో.
సాయి అండ్ సాయి గేమ్ లో ఇప్పుడు రెండు టీం నుంచి బాయ్స్ చాలా లెమన్స్ అండ్ బాల్స్ అండ్ చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. మరి ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దామా? ఎస్ లెట్స్ సీ. ముందుగా చాక్లెట్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27. 28 29 30 31 32 33 34 35 35 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. సో సాయి అండ్ సాయి గేమ్ లో రెండు టీం బాయ్స్ టోటల్ 35 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ బాల్స్ ఒక బాల్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ 30 తీసుకో. లెమన్స్ అయితే 0 అన్నమాట. సో లెమన్స్ ఉన్నాయని సర్బత్ చేసుకుని తింది పాప. సో ఈ విధంగా రెండు టీం ది స్కోర్ అనేది మనకు తెలిసింది కాబట్టి ఇప్పుడు మాస్ సత్తా చూపిస్తా ఉంటారు నా టీం గర్ల్స్. గర్ల్స్ రెడీయా? ఓకే. సాయి అండ్ సాయి గేమ్ ఆడడానికి ఇప్పుడు ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. అమ్మాయిలు 3 2 1 గో. టీం నుంచి అమ్మాయిలు సాయి గేమ్ ని ఫినిష్ చేసేసారు. మరి ఇప్పుడు ఎన్ని లెమన్లు, ఎన్ని చాక్లెట్లు, ఎన్ని బంతులు కలెక్ట్ చేశారో చెక్ చేద్దాం. ముందుగా చాక్లెట్లు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 27 28 29 30 31 32 33. ఓకే, ఉదయ్ టీమ్ గర్ల్స్ అయితే 33 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ బంతులే. ఓకే, 1 2 బంతులు ఒకటి ఎక్కువ కలెక్ట్ చేశారు. ఎస్, మరి నా టీమ్ గర్ల్స్ అయితే 2 స్మైలీ బాల్స్ కలెక్ట్ చేశారు కాబట్టి ఈ విధంగా నా స్కోర్ అనేది తెలిసింది. కానీ నేను ఆ ఫైనల్ స్కోర్ ఏంటి, ఆ ట్విస్ట్ ఏంటి, ఎవరు గెలిచారు ఎవరు బిస్కెట్ అయ్యారు తెలియాలి. కూర్చున్నా కదలే. ఓకే, సైంటిస్ట్ సాయి గేమ్ ని ఫినిష్ చేస్తారు రెండు టీమ్స్ నుంచి పర్సన్స్. మరి ఇందులో ఉండే ట్విస్ట్ ఏంటి, దానికి ఉండే పెద్ద లెక్క ఏంటో చిన్నగా చెప్పవా ప్లీజ్? సరే, బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు చూస్తున్నారు కదా, నా చేతిలో 3 చిట్స్ ఉన్నాయి అనమాట. ఒక దాంట్లో 100, ఇంకో దాంట్లో 50, ఇంకో దాంట్లో 30 ఉంది అనమాట. సో మీరు 50 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు అనుకోండి, ఈ 3 కార్డ్స్ లో మీరు ఒక కార్డ్ తీస్తారనమాట. ఆ కార్డ్ లో ఏ నెంబర్ అయితే ఉంటే ఆ నెంబర్ ఇంటూ విల్ చాక్లెట్స్ అనమాట. ఆ విధంగా వాళ్ళ స్కోర్ మీరు డిసైడ్ చేస్తారు, మీ స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఇప్పుడైతే ఫస్ట్ మరి రెండు టీమ్ స్కోర్ మేము డిసైడ్ చేయబోతున్నాం. గర్ల్స్ ఆర్ యు రెడీయా? ఓకే, అబ్బాయిలు ముందుగా ఏ స్కోర్కి వెళ్దాం? చాక్లెట్స్. ఓ చాక్లెట్స్, ఎన్ని చాక్లెట్స్? 35. 100. అబ్బాయిలు నెక్స్ట్ విత్ స్కోర్? బాల్స్. బాల్స్, ఎన్ని బాల్స్? 1 బాల్. ఓకే, 1 బాల్ కి మీరు ఇచ్చే స్కోర్ 30. మరి లెమన్స్ 0. సో 0 కాబట్టి 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0 కాబట్టి నథింగ్ అనమాట. సో ఈ విధంగా రెండు టీమ్ స్కోర్ మేము డిసైడ్ చేస్తాం. ఇప్పుడు మా టీమ్ స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారంట. ఏ గర్ల్స్ రెడీయా? గాయ్స్ రెడీ? ఓకే, అమ్మ ముందు దేనికి వెళ్దాం? చాక్లెట్స్. చాక్లెట్స్, ఎన్ని చాక్లెట్స్? 33. 50. ఓకే, సో నెక్స్ట్ దేనికి వెళ్దాం? బాల్స్. బాల్స్, ఎన్ని? 2. 100. 100. సూపర్. సో 2 బాల్స్ కి 100 వచ్చింది కాబట్టి 2 ఇంటూ 100 అనమాట. సో ఈ విధంగా వాళ్ళ స్కోర్ మేము, మా స్కోర్ వాళ్ళు డిసైడ్ చేశారు కాబట్టి సో ఆ ఫైనల్ స్కోర్ తెలియాలి అంటే మనం ఏం చేయాలి? 10 to 1 కౌంట్ డౌన్ చేయాలి. ఎస్, సో లెట్స్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ 10 9 8 7 6 5 4 3 2 1. గట్టిగా క్లాప్స్ అందరూ ఒకసారి. సో ఈ ఫైనల్ బ్యాటిల్ సాయి అంటే సాయి గేమ్ లో మరి నా టీమ్ గర్ల్స్ ఎంత స్కోర్ చేశారు అంటే 1850. ఓకే, ఇప్పుడు నా టీమ్ అబ్బాయిలు ఎంత స్కోర్ చేశారో చూద్దాం. ఇట్స్ 3530. ఓకే, సో ఈ విధంగా అమ్మాయిలు అబ్బాయిలు ఒకరు విన్నర్స్ ఒకరు రన్నర్స్ అయ్యారు కాబట్టి ఈ రన్నర్స్ కి విన్నర్స్ కి స్పెషల్ గిఫ్ట్స్ కావాలి కదా. సో స్పెషల్ గిఫ్ట్స్ కోసం స్పెషల్ గెస్ట్ కూడా వెయిట్ చేస్తున్నారు. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం. నౌ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ ధర్మారావు గారు, BSc HOD ఫర్ ఆదిత్య పాలిటెక్నిక్ కాలేజెస్. ప్లీజ్ వెల్కమ్ సార్. ఈ రోజు మన జిల్ జిల్ జిగా ఎలా అనిపించిందో సార్ అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, హౌ డు యూ ఫీల్ అబౌట్ జిల్ జిల్ జిగా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది.
పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు, నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి ఈటీవీ ప్లస్ ఛానల్ ని కోరుతున్నా. థ్యాంక్ యూ. Thank you so much. I would like to appreciate the team of Jill, Jiga and also ETV Plus because for organizing such a wonderful event in our campus today. And students andaru kuda they felt very happy and they have enjoyed a lot. Idoka manchi platform students andarki kuda so that they can exhibit their inner strengths and also cultural activities also. So e campus lo there are around 15,000 students from engineering, pharmacy, polytechnic and also business school. So e campus lo 15,000 students lo we are having 2,500 students from northern states of India and also 1,500 students from foreign countries also. Okay, so winners ki special mementos and runners ki beautiful caps ready ga unnai. Mari ఈ క్యాప్స్ అండ్ మెమెంటోస్ ఇవ్వాల్సిందిగా రెస్పెక్టెడ్ సార్ ని కోరుతున్నాను. సో ఫస్ట్ అయితే రన్నర్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ ఒక్కొక్కరు రండమ్మా. రన్నర్స్ కి బ్యూటిఫుల్ క్యాప్స్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు అసలైన టైం మా విన్నర్స్ అందరి కోసం బ్యూటిఫుల్ మెమెంటోస్ రెడీగా ఉన్నాయి. బాయ్స్ ఓకే, సో ఈ రోజు జిల్జిగా ఆదిత్య పొలిటెక్నికల్ కాలేజ్ లో ఇంత సూపర్ గా ఫెంటాస్టిక్ గా మనం నిర్వహించుకున్నాం అంటే దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ అలాగే ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్. సో వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సార్ థ్యాంక్ యూ సో మచ్. సాయి అంటే సాయి గేమ్ ఈ రోజు చాలా సూపర్ గా ఆడాం కదా. నేను చెప్పాలనుకున్నా చెప్పు. ఏం లేదు చెప్పు నువ్వే. చెప్పి వాళ్ళు గెలిచారు. సరే, సో సాయి అంటే సాయి గేమ్ ఈ రోజు అబ్బాయిలు అమ్మాయిలు చాలా సూపర్ గా ఆడారు అని మొత్తానికి అయితే బాయ్స్ ఈ రోజు రచ్చ చేశారు. బాయ్స్ ఆర్ యు హ్యాపీ? గర్ల్స్ హ్యాపీయా? అమ్మా ఇంత సూపర్ గా అయింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. థ్యాంక్ యూ. సో ఈ రోజు జిల్జిగా వచ్చేసింది ఆదిత్య పాలిటెక్నిక్ కాలేజెస్ కాబట్టి అది కూడా సూరంపాలెంలో ఉంది కాబట్టి ఒక విషయం ఏంటంటే ఇక్కడ పిల్లలు చాలా చాలా ఉత్సాహంగా ఎంజాయ్ చేశారు, ఆడారు, పాడారు, మస్త్ గా ఎంజాయ్ చేశారు. సో ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ కాలేజ్, వండర్ఫుల్ ఎపిసోడ్ అండ్ వండర్ఫుల్ స్టూడెంట్స్ తోటి మీ ముందు ఉంటాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఈటీవీ ప్లస్ జిల్జిగా. దిస్ ఇస్ ఉదయ్ సైనింగ్ ఆఫ్ and this is Renu. Bye bye. ఎవరు నన్ను కాపాడింది? ఎవరు నన్ను కాపాడింది? ఎవరు నన్ను కాపాడుతున్నారు చెప్పండి. భక్త, నేనే కాపాడాను. నేను నీ కులదేవతను, నీకు ఏ ప్రమాదం జరగనివ్వను. మరి నా పెళ్ళెప్పుడు? ఎక్కడికి వెళ్ళిపోయావు?